హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎన్ కార్స్. మన సాంటాఫీ కార్ ఆల్రెడీ పెట్టడం జరిగిందండి 2015 మోడల్. ఇది వీడియోలో వచ్చేసి 7,50,000 పెట్టామండి. సార్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు గుత్తింగ్ జీవన్ నుంచి వచ్చారండి. మాకు దగ్గరలోనే 10 కిలోమీటర్ల దూరం నుంచి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి మనం 6,80,000 అయితే సార్ వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. ఈ రోజు అయితే డెలివరీ ఇస్తున్నారు, క్యాష్ అంటే పేమెంట్ చేస్తారు. సో ఎన్ఓసి మనదే బాధ్యత, పూర్తి బాధ్యత మాదేనండి. ఎన్ఓసి వాళ్ళకి తీసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనం 6,80,000 ఇచ్చామండి. ఈ రోజు అయితే కారు డెలివరీ తీసుకున్నారు. సార్ చూసారండి, కారు అంతా పర్లేదు కదండి, నన్ను చెక్ చేసుకున్నారు కదా. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. మళ్ళీ మీ ద్వారా పంపిస్తారు మాకు అమ్మకుండా. సో ఈరోజు డెలివరీ ఇస్తుందండి. వేరే కార్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సార్ వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను దగ్గర ఉన్న ప్రజెంట్ కార్స్ ఏమున్నాయనేది చెప్తాను. సాంటాఫీ కార్ అయితే మనం డెలివరీ ఇచ్చేసామండి. అది వచ్చేసి మనం 6,80,000 అయితే ఇవ్వడం జరిగింది. గుత్తింగ్ జీవన్ నుంచి అయితే తీసుకున్నారు సార్ వాళ్ళు. బండంతా వాళ్ళు చూసుకున్నారు. ఈ రోజు డెలివరీ అయితే ఇచ్చేసామండి. అలాగే మన దగ్గర ఇంకా వేరే కార్స్ కూడా మనకి ప్రజెంట్ మన దగ్గర ఉన్న అవైలబిలిటీ ఉన్న కార్స్ అయితే చెప్తానండి. ఇది వచ్చేసి 2019 మోడల్ పోలో అండి. 1.0 MPL ఇంజిన్తో వస్తుంది. ఇది వచ్చేసి మనం రేట్ వచ్చేటప్పటికి 5,50,000 చెప్తున్నాం. ఇది PY04 రిజిస్ట్రేషన్ అండి. మీకు ఎటువంటి ట్యాక్స్ కానీ ఏం పడదు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కార్ చూసుకోవచ్చండి. అదే మనకి 100 కిలోమీటర్ల లోపు ఎవరన్నా తీసుకున్న వాళ్ళు అయితే ఇక్కడ ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అయితే ఇది కూడా చూసుకోవచ్చు. ఇది 5,50,000 చెప్తున్నారు. 2019 మోడల్ 45,000 అయితే రీడింగ్ తిరిగిందండి. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ఆడి A4 TDI ఇంజిన్తో వస్తుందండి. 35 TDI ఇంజిన్ ఇది స్పోర్ట్స్ అండి. అలాగే మనం 2014 మోడల్ రీడింగ్ వచ్చేసి 1,14,000 అయితే రీడింగ్ తిరిగింది. బండి రేట్ వచ్చేటప్పటికి మనం 13 లక్షలు అయితే రేట్ చెప్తున్నాం అండి. ఆడి A4 35 TDI ఇంజిన్ 2014 మోడల్ 1,14,000 రీడింగ్ తిరిగింది. టైర్లు వచ్చేసి ఒక 30-40% అయితే ఉన్నాయి. ఇన్సూరెన్స్ అయిపోయిందండి, ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. ఇది రిజిస్ట్రేషన్ వచ్చేటప్పటికి AP రిజిస్ట్రేషన్ అండి. డీజిల్ ఆటోమేటిక్ అండి. డీజిల్ ఆటోమేటిక్. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూసుకోవచ్చండి. ఇది 13 లక్షలు అయితే రేట్ చెప్తున్నాం. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ఇన్నోవా 2015 ఇన్నోవా అండి. 14 ఎండింగ్లో తీశారు, 15 రిజిస్ట్రేషన్. రీడింగ్ వచ్చేటప్పటికి 1,68,000 అయితే రీడింగ్ తిరిగింది. ఇది బండి PY04 రిజిస్ట్రేషన్ 1919 నెంబర్ అండి. బండి కూడా చాలా బాగుంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు. బండి రేట్ వచ్చేటప్పటికి 7,50,000 చెప్తున్నాం. 2015 మోడల్లో 14లో తీసారండి. 15 రిజిస్ట్రేషన్ అయింది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకి దగ్గర ఇన్నోవా కూడా ఉంది. ఏమన్నా మీకు ఒకవేళ మీకు బండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. మనం చెప్పేది ఏం ఫైనల్ రేట్లు కూడా కాదండి. మీరు బండి చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. ఇన్నోవా చాలా మంది అడుగుతున్నారు మనల్ని. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు. 2.5 G వర్షన్ అండి. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి చవర్లెట్ B2 LS అండి. పెట్రోల్ మాన్యువల్. ఇది వచ్చేసి మనకి PY04 రిజిస్ట్రేషన్ అండి. ఇది కూడా PY, పోలో PY, ఇన్నోవా కూడా PY04 రిజిస్ట్రేషన్ అండి. మీకు ఎటువంటి ట్యాక్స్లు ఏం పడవో. ఓన్లీ మనం కార్ రేట్లు మాత్రమే చూసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నిమిత్తం 10-11,000 అయితే రిజిస్ట్రేషన్ నిమిత్తం అవుతుంది అంతేనండి. ఇది వచ్చేటప్పటికి 2010 మోడల్ అండి. రేట్ వచ్చేటప్పటికి మనం 1,30,000 అయితే రేట్ చెప్తున్నాం. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. చవర్లెట్ B2 LS పెట్రోల్ వేరియంట్ మాన్యువల్ గేరు. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి క్రెటా అండి. 2018 మోడల్ SX ఆప్షనల్లో 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. సన్ రూఫ్ కూడా ఉంది. డీజిల్ మాన్యువల్ గేరు. బండి రేట్ వచ్చేటప్పటికి ఇది మనం 9,50,000 చెప్తున్నాం అండి. రీడింగ్ వచ్చేటప్పటికి 97,000 అయితే రీడింగ్ తిరిగింది. ఇది కూడా PY04 రిజిస్ట్రేషన్ అండి. ఇది కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. క్రెటా కావాల్సిన వాళ్ళు ఎవరన్నా కావాలంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి టాటా హెక్సా అండి. 2017 మోడల్ XM డీజిల్ వేరియంట్ మాన్యువల్ గేరు. రీడింగ్ వచ్చేటప్పటికి 1,84,000 అయితే రీడింగ్ తిరిగిందండి. టైర్లు వచ్చేటప్పటికి మనకు ఒక 70% అయితే టైర్లు ఉన్నాయి, 4 కూడా. ఇన్సూరెన్స్ అయిపోయిందండి, ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. కార్ రేట్ వచ్చేటప్పటికి కస్టమర్ 4,70,000 చెప్తున్నారు. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. ఇది రిజిస్ట్రేషన్ వచ్చేసి PY04 అండి. మీకు ఎటువంటి ట్యాక్స్ పడదు. ఓన్లీ మీకు రిజిస్ట్రేషన్ నిమిత్తం ఖర్చు అవుద్ది అంతే. కార్ రేట్ 4,70,000 చెప్తున్నారు. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. ఇది ఫైనల్ రేట్ కాదండి. చాలా మంది 7 సీటర్లో టాటాలో ఎవరికైనా కావాలని చెప్పడం ఫోన్లు అయితే వస్తున్నాయి మనకి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే బండి చూసుకోవచ్చు. టచింగ్స్ అయితే అయినాయండి బండి కూడా. మనకి ఇంజిన్ సైడ్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంజిన్ సైడ్ అంతా బాగుంది. కార్కి వచ్చేసి ఓన్లీ టచింగ్స్ అయితే అయినాయండి. అంత మించి దీంట్లో పెట్టుబడి అయితే ఏం లేదు. ఇన్సూరెన్స్ అయిపోయింది, ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. బండి విధంగా బాగుందండి. 4,70,000 చెప్తున్నారు కస్టమర్. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. 2017 మోడల్ అండి. PY04 రిజిస్ట్రేషన్. నెక్స్ట్ బండి వచ్చేసరికి హోండా సిటీ VX సన్ రూఫ్ అండి. డీజిల్ మాన్యువల్ గేరు. వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ అండి. ఎన్ఓసి ఇవ్వడం జరుగుతుంది మీకు. ఇది బండి రేట్ వచ్చేటప్పటికి మనం 2014 మోడల్ రేట్ వచ్చేటప్పుడు మనం 4,50,000 చెప్తున్నాం అండి. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. ఇది రీడింగ్ వచ్చేసి 84,000 88,000 వరకు రీడింగ్ అయితే తిరిగిందండి. దాని మీద ఏంటంటే 48,000 ఉంది. దాని ట్యాంపరింగ్ అయితే చేశారు. బండి విధంగా బాగుందని అంతా కూడా. ఇది ఓన్లీ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది కూడా రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. డీజిల్ సన్ రూఫ్తో వస్తుందని మనకి మాన్యువల్ గేరు.
నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి i20 ఆస్టా టాప్ ఎండ్ మోడల్ డీజిల్ వేరియంట్ మాన్యువల్ గేర్. ఇది ఏపీ రిజిస్ట్రేషన్ బండి అండి. బండి రేట్ వచ్చేటప్పటికి 2,30,000 కస్టమర్ రేట్ చెప్తున్నారు. ఏపీ రిజిస్ట్రేషన్ బండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చండి. ఇది బండి విధంగా మనకైతే చిన్న చిన్న మైనర్లు అయితే చేయించుకోవాలండి. స్టీరింగ్ బాక్స్ ద్వారా సౌండ్ వస్తుంది, సస్పెన్షన్ సౌండ్ ఉంది. ఒక 20,000 ఖర్చు అయితే అవుతుంది. దాని తర్వాత మీరు ఏమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే బండి చూసుకుని రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. ఏపీ రిజిస్ట్రేషన్ బండి అండి. ఇది i20 ఆస్టా డీజిల్ బండి మాన్యువల్ గేర్. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి వెంటో హైలైన్ అండి. డీజిల్ బండి 2017లో తీశారు, 18 రిజిస్ట్రేషన్. బండి వచ్చేసి మనకి రీడింగ్ వచ్చేటప్పటికి 91 తిరిగిందండి. ఇది టాప్ ఎండ్ డీజిల్ వేరియంట్ మాన్యువల్ గేర్, వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ అండి. ఇన్వాయిస్ అండ్ ఎన్ఓసి కూడా 2 ఇవ్వడం జరుగుతుంది. ఇది కార్ రేట్ వచ్చేటప్పటికి మనం 6,50,000 అయితే కారు వీడియోలో పెట్టామండి. లాస్ట్ టైం వీడియో కూడా ఫుల్ వీడియో కూడా పెట్టాను నేను. ఇది కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. దీంట్లో కంప్లైంట్స్ అంటే ఓన్లీ ఏసీ ఒకటి మనకి కంప్లైంట్ ఉందండి. బండి విధంగా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంజిన్ సైడ్ అంతా కూడా చాలా బాగుంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెంటోలో ఎవరికైనా కావాలంటే కనుక చూసుకోవచ్చండి. ఇది కూడా ఫైనల్ రేట్ కాదు, మీరు చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి WRV అండి. హోండా WRV 2017 మోడల్ PY04 రిజిస్ట్రేషన్. నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ 2229 అండి. 17 మోడల్ 1,28,000 అయితే రీడింగ్ తిరిగింది. టైర్లు అన్నీ కూడా మనకు ఒక 70-80% అయితే టైర్లు ఉన్నాయి. ఇన్సూరెన్స్ అన్ని కూడా ఉండడం జరిగిందండి. బండి రేట్ వచ్చేటప్పటికి కస్టమర్ 6 లక్షలు చెప్తున్నారు. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. ఎటువంటి ట్యాక్స్ పడదండి. బండి విధంగా దీంట్లో మనకి టాప్ ఎండ్ మోడల్ సన్ రూఫ్తో వస్తుంది, డీజిల్ వేరియంట్. దీని మైలేజ్ వచ్చేటప్పటికి మనకి 22 కన్ఫర్మ్గా వస్తుందండి. ఇది కానీ లేకపోతే వెంటో కానీ మనకి 22 మైలేజ్ కన్ఫర్మ్గా వస్తుంది. హోండా సిటీ అయితే మనకి 20 వస్తుంది. i20 కనుక అయితే కనుక 18 వరకు వస్తుందండి. అలాగే మన దగ్గర నెక్స్ట్ టొయోటా యారిస్ కూడా ఉందండి. టొయోటా యారిస్ ఇది 2018 మోడల్. ఇది కూడా టాప్ మోడల్ అండి. ఇవి బండి పెట్రోల్ వేరియంట్ మాన్యువల్ గేర్. రీడింగ్ వచ్చేటప్పుడు మనకి 85,000 తిరిగిందండి. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. బండి రేట్ వచ్చేటప్పటికి మనం 5,50,000 చెప్తున్నాం. వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్, ఎన్ఓసి అండ్ ఇన్వాయిస్ ఇవ్వడం జరుగుతుంది అండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా బండి చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. ప్రజెంట్ మన దగ్గర 11 కార్లు అయితే ఉండడం జరిగిందండి. మీకు రేట్లు అండ్ మనకి మోడల్ అన్ని కూడా చెప్పడం జరిగింది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అంటే ఉంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.